హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాసెస్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది ఎలా తీసుకోవాలి, ఈక్విలిబ్రియంలో ఉన్న బాడీస్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎందుకు క్లోజ్డ్గా ఉంటుంది అండ్ గ్రాఫికల్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ద్వారా సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ చూసాము. సేమ్ మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఏ బాల్ ఆఫ్ వెయిట్ 12 న్యూటన్ గల బాల్ అనేది ఒక రైట్ యాంగిల్డ్ ఇది రెస్ట్ అండ్ రైట్ యాంగిల్ ట్రఫ్ ఒక రైట్ యాంగిల్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ వాటికి వచ్చే రియాక్షన్స్ ఆర్డి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రియాక్షన్స్ని కనుక్కోమన్నాడు. ఆర్డి ఆర్ఈ అనే రియాక్షన్స్ని కనుక్కోమన్నాడు. సో మనము ముందుగా దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది గీద్దాము. మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫస్ట్ అసలు రియాక్షన్స్ దేని వల్ల వస్తున్నాయంటే వెయిట్ వల్ల వస్తున్నాయి. కాబట్టి ఈ వెయిట్ అనేది ఈక్విలిబ్రంట్ అవుతుంది. ఈక్విలిబ్రంట్ అంటే రిజల్టెంట్కి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉండి రిజల్టెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ చేస్తూ ఉంటుంది. సో ముందుగా మనము ఈ వెయిట్ని మనం గీస్తున్నాము. అండ్ మనం ఎప్పుడైనా ఫ్రీ బాడీ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఈ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇలా తీసుకోండి, ప్లస్ హారిజాంటల్ అనేది జస్ట్ ఫర్ రిప్రజెంటేషన్ ఉంచుకోండి. నౌ ఈ ఆర్డి దగ్గర ఖచ్చితంగా మనకి ఈ విధంగా రైట్ యాంగిల్లో ఇక్కడ రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో మన ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలంటే ఇది 30 degrees 60 degrees ఇంక్లైన్ ఉన్నారు. సో ఇది హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది లేకపోతే ఇక్కడ ఉన్న వెర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుందో తెలుసుకుంటే మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటే ఉండకూడదు ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుందో ఈ హారిజాంటల్తో ఇది ఎంత డిగ్రీ ఇది 60 degrees ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది కూడా 60 degrees ఫామ్ చేస్తుంది. కావాలంటే మనం దీన్ని వేరే రకంగా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ రియాక్షన్ ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కిందకి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ 90 అవుతుంది, ఇది 90, ఇది 30 అయిపోతుంది. 30 ఇచ్చారు, సో 90 30 ఇంకా 180 ఉంటుంది ట్రయాంగిల్లో. సో మిగిలింది ఎంత ఫ్రెండ్స్ 60. సో హారిజాంటల్తో 60 చేస్తుంది. సో మనకి ఒక బండగుర్తు లాగా ఎట్లా పెట్టుకోవచ్చు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఇది ఈ సర్ఫేస్ ఎంత యాంగిల్ ఇస్తుందో హారిజాంటల్తో సేమ్ అంతే వేసేసుకుంటే ఇక్కడ మనకి వచ్చేస్తుంది దాని యాంగిల్. సో ఆర్డి రియాక్షన్ ఆర్డి అనేది హారిజాంటల్తో 60 degrees చేస్తుంది. రియాక్షన్ ఆర్డి హారిజాంటల్తో 60 degrees చేస్తుంది. అండ్ రియాక్షన్ ఆర్ఈ సేమ్ ఇదే విధంగా ఆర్ఈ అనేది ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ మనకి రియాక్షన్ ఎప్పుడైనా సెంటర్ ఆఫ్ వెయిట్ ఇది ఎక్కడైతే యాక్ట్ అవుతుందో ఆ సెంట్రల్ పాయింట్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. ఫర్ దిస్ సిమెట్రికల్ సర్ఫేసెస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతూ ఉంటుంది సిమెట్రికల్ సర్ఫేసెస్కి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఇది హారిజాంటల్తో ఒక హారిజాంటల్ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు హారిజాంటల్తో ఎంత చేస్తుంది, ఇది 30 చేస్తుంది కాబట్టి సో ఇది దీనికి ప్యారలల్ ఉంది కాబట్టి ఇది కూడా హారిజాంటల్తో 30 చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది రియాక్షన్ ఆర్ఈ ఎంత, రియాక్షన్ ఆర్ఈ కూడా 30 చేస్తుంది. అండ్ మనకి వెయిట్ ఎంత ఇచ్చారు ఫ్రెండ్స్ 12 న్యూటన్, వెయిట్ ఈక్వల్ టు 12 న్యూటన్ ఇచ్చారు. సో ఇది మనకి రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్కి అయినా గ్రాఫికల్ ముందుగా ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేసుకునే ముందు ఇది ఒక బేసిక్ డయాగ్రామ్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు దీన్ని. సో దీని నుంచి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా గీస్తానో చూడండి. ఇప్పుడు ఈ వెయిట్ ఉంది, ఈ వెయిట్ని ముందు గీస్తాను నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్లో. వెయిట్ ఈక్వల్ టు 12 న్యూటన్. సో గ్రాఫ్ తీసుకుంటే మనము ఒక గ్రాఫ్ తీసుకుంటే ఈ విధంగా 12 న్యూటన్ అనేసరికి మనకి ఆ స్కేల్లో 12 వచ్చే విధంగా డబ్ల్యూని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆర్ఈ గీయాలి. ఈ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్తో ఈ వెయిట్ని నేను పైకి ఇలా తీసుకుంటాను. సో ఇక్కడ 60 అయితే ఇక్కడ 30 అయితే ఇక్కడ 60 అవుతుంది, ఇక్కడ 30 అయితే ఇక్కడ 60 అవుతుంది. సో నేను ఆర్ఈని ఈ విధంగా తీసుకుంటాను, ఆర్ఈ. సో ఇక్కడ 60 అవుతుంది. అండ్ ఆర్డి మళ్ళీ డబ్ల్యూతో ఎంత యాంగిల్ చేస్తుంది, వెయిట్తో వెర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుంది తెలుసుకోవాలంటే
జస్ట్ మీరు ఏం లేదు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ తీసుకోండి ఇట్లా ఆర్డీకి. సో ఇది 60 అయినప్పుడు ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్, ఇది కూడా 60 అవుతుంది, రెండు ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి 60 అవుతుంది. సో ఇది వెయిట్తో 30 యాంగిల్ ఇస్తుంది. సో ఆర్డీ అనేది వెయిట్తో 30 యాంగిల్ ఇస్తుంది. ఆర్డీ అనేది వెయిట్ 30 యాంగిల్ ఇస్తుంది. సో ఇది 30 అవుతుంది. ఇది 60 30 అయితే ఇది 90 అయిపోతుంది. సో మనం దీని దగ్గర నుంచి ఇప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా కూడా ఉంది. సో దీని నుంచి మనము ఆర్డీ ఆర్ఏని కనుక్కోవచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సైన్స్లో ఏంటంటే సైడ్స్ పడుకున్న ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఆ రేషియో అనేది మనకి ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. ఒక ట్రయాంగిల్లో సైడ్ వాటి యొక్క ఆపోజిట్ సైడ్ యాంగిల్ యొక్క రేషియో అనేది ఎప్పుడు సమానంగా ఉంటుంది. ఐ మీన్ ఇక్కడ 12 ఉంది. మీరు గ్రాఫ్ వేసినట్టయితే జస్ట్ ఈ లెంత్ కనుక్కుంటారు, స్కేల్ పెట్టి లెంత్ కనుక్కుంటే మీకు ఆర్డీ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ గ్రాఫ్ 1 2 3 అట్లే 4 5 ఈ విధంగా గ్రాఫ్ వేసుకొని సో ఈ విధంగా మీరు గ్రాఫ్ వేసుకుంటే మీకు ఈ స్కేల్ పెట్టి వీటి యొక్క లెంత్ కనుక్కోవచ్చు. ఒకవేళ గ్రాఫ్ మీరు స్కేల్ లేదు అన్నప్పుడు ఈ సైన్స్ రూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో 12 by sin 90 ఆపోజిట్ ఈ రేషియో అనేది అన్ని రేషియోస్కి సమానంగా ఉంటుంది. అంటే ఈ సైడ్ దాని యొక్క ఆపోజిట్ సైన్ యాంగిల్కి సమానంగా ఉంటుంది. RD by sin 60 ఈక్వల్ టు RE by sin 30. సో ఈ విధంగా మనకి 12 ఈక్వల్ టు RD by sin 60 అంటే √3/2 RE by 1/2. సో 12 బై ఇక్కడ సారీ sin 90 అంటే 1, సో నేను వేయలేదు అందుకే. సో ఇప్పుడు మనం REతో కంపేర్ చేస్తే RE ఈ 1/2 బైక్ వస్తే 2 వస్తుంది. దట్ ఇంప్లైస్ RE ఈక్వల్ టు 6 న్యూటన్. RE 6 న్యూటన్ అని వచ్చేస్తుంది మనకి. మరి ఇప్పుడు మనకి RD కనుక్కోవాలి. సో RD ఎలా సేమ్ ఇదే విధంగా RD ఈక్వల్ టు ఈ 12 ఈ 2/3 పైకి వస్తే 2/3 RD ఈక్వల్ టు 12 అవుతుంది. దాని నుంచి మనం RD ఈక్వల్ టు 2 1 2 6 పోతే 6√3 అవుతుంది. సో RD 6√3 RE వచ్చి 6 న్యూటన్. ఈ విధంగా మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా ఒకవేళ మీరు గ్రాఫ్ వేసినట్టయితే మీరు స్కేల్తో కనుక్కోవచ్చు, లేకపోతే ఈ సైన్స్ లా ద్వారా మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకొని దీని యొక్క రియాక్షన్స్ కనుక్కోవచ్చు. అలా కాకుండా మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ క్లోజ్డ్ ఉంది, ప్లస్ క్లోజ్డ్ ఏ విధంగా ఉంది, సైక్లిక్ వేలో ఉంది. అంటే దీనికి రిజల్టెంట్ అనేది 0. ఒకవేళ రిజల్టెంట్ ఉంటే మనం చెప్పుకున్నట్టు రిజల్టెంట్ ఉంటే పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ ప్రకారము రిజల్టెంట్ అనేది ఈ సైక్లిక్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది రిజల్టెంట్ దీనికి 0 అంటే ఇది ఈక్విలిబ్రియంలో కండిషన్లో మనం కన్సిడర్ చేసామని అర్థం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు లా ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రకారం చూద్దాం. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రకారం చూస్తే ఇది సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0. ఇది ఎప్పుడు 2D ప్లేన్లో ఫోర్సెస్ సమానం అవ్వడానికి. ప్రస్తుతానికి మనం ఈ రెండు కన్సిడర్ చేస్తే చాలు, తర్వాత మూమెంట్ వచ్చినప్పుడు మూమెంట్ గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనకి మూమెంట్లో పని లేదు. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అనేది మనం కన్సిడర్ చేసినట్టయితే ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మనం రైట్ సైడ్ పాజిటివ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకుందాం. ఏ విధంగా తీసుకోవచ్చు మన ఇష్టం. సో ఫోర్సెస్ అలాంగ్ రైట్ ఈ ఆర్డి కాస్ 60 అవుతుంది. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆర్డి కాస్ 60 అవుతుంది. ఇటు సైడ్ మైనస్ తీసుకుంటే ఆర్ఈ కాస్ 30 అవుతుంది. కాస్ 30 ఈక్వల్ టు 0. సేమ్ అదేవిధంగా మనం టాప్లో తీసుకుంటే ఆర్డి ఇది కాస్ 60 అయినప్పుడు సైన్ 60 అవుతుంది. ఆర్డి సైన్ 60. సో టాప్కి మనం పాజిటివ్ తీసుకున్నాము, టాప్కి పాజిటివ్.
అండ్ బాటమ్కి నెగిటివ్. ఇది RE ప్లస్ RE cos 60 అవుతుంది ఈక్వల్ టు వెయిట్ 12 న్యూటన్ అవుతుంది. సో మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఇట్లా ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకొని మనము RD RE వాల్యూని కనుక్కోవచ్చు. సో ఏ విధంగా మనం చూద్దాం ఒకసారి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 నుంచి RD cos 60 ఈక్వల్ టు RE cos 30 అవుతుంది. cos 30 అవుతుంది. RD cos 60 అంటే 1/2, RE cos 30 అంటే √3/2, 2 క్యాన్సిల్ అంటే RD ఈక్వల్ టు √3 RE అవుతుంది. RD ఈక్వల్ టు √3 RE అవుతుంది. ఇప్పుడు ఈ RD √3 REని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ RD ప్లేస్లో మనము ఈ √3 REని పెట్టుకుంటాం. RD ప్లేస్లో మనం √3 REని పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాము. సెకండ్ ఈక్వేషన్ ఈ √3 RE నుంచి RE కామన్ తీసామంటే మనము √3 ఇంటూ sin 60 అంటే మళ్ళీ √3/2 ప్లస్ cos 60 అంటే 1/2 ఈక్వల్ టు 12. దీని నుంచి √3 ఇంటూ √3 3/2 అవుతుంది. √3 ఇంటూ √3 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 3/2 అవుతుంది. ఓకే, సో 3/2 ప్లస్ 1/2, 3 ప్లస్ 1 లైక్ ఫ్రాక్షన్స్ కదా, డినామినేటర్ సేమ్ ఉంది. సో న్యూమినేటర్ యాడ్ చేసేయచ్చు డైరెక్ట్గా మనం. 3 ప్లస్ 1 4/2. 4/2 అంటే ఎంత ఫ్రెండ్స్? 2. 4/2 అంటే 2. సో ఈ 2 1s 2 6. సో RE మనకి ఎంత వచ్చింది? 6 న్యూటన్ వస్తుంది. RE ఈక్వల్ టు 6 న్యూటన్ ఇందాక వచ్చినట్టే వచ్చింది. మళ్ళీ RD ఈక్వల్ టు √3 RE కదా. RD ఈక్వల్ టు √3 RE అంతా 6. సో 6√3 న్యూటన్. సో ఈ విధంగా మనము 2 విధాలుగా సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అనేది. ఓకే ఫ్రెండ్స్, అంటే నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. అవి కొద్దిగా ఫాస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను.